నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష। 2025-26 ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రణాళికపై చర్చ। 5 లక్షల కోట్ల భూముల కోసమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్ర అంటూ షర్మిల ఆరోపణలు। బీజేపీకి టీడీపీ, జనసేన, వైసీపీల పూర్తి సహకారం ఉందని ఆగ్రహం। రైతులకు కనీసం యూరియా కూడా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది। కూటమి సర్కారుపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర రైతుల నుంచి రికార్డు స్థాయిలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు। ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు। రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించి 48 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు। కాకినాడ కలెక్టరేట్లో 5 జిల్లాల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు। కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో 2025-26 ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రణాళికపై చర్చించారు। ఈ రోజు ఉదయం నుంచి 5 జిల్లాల ప్రాంతీయ సమావేశం ధాన్యం కొనుగోలు సమీక్షించడానికి ఖరీఫ్ 2025లో పౌర సరఫరాల సంస్థ నుంచి మేము చేపట్టే కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో ఇతర డిపార్ట్మెంట్లు, వ్యవసాయ డిపార్ట్మెంటు, కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, దానికి సంబంధించిన జిల్లా జాయింట్ కలెక్టర్లు, మా డిపార్ట్మెంట్ అధికారులు, మా ఎండీ గారు మాన్జీర్ గారు, చైర్మన్ గారు సుధీర్ గారు, వీళ్ళ సమక్షంలో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల నుంచి అనేక మందితోటి మేము ఉదయం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించాం। ప్రధానంగా గత సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో ఒక మార్పు తీసుకురాగలిగాం। గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ప్రతి రైతుకి మేలు జరగాలి, రైతులు ఇబ్బంది పడకూడదనే ఒక తపనతోటి మా ప్రభుత్వం ఆలోచించి కొత్త ప్రణాళికతోటి ముందుకొచ్చాం। గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, ధాన్యం కొనుగోలు విషయంలో రైతు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రత్యేకంగా మేము కొన్ని వెసులుబాటు కల్పించి గత ఖరీఫ్ మాసంలో 35,94,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం। దాదాపు 8,282 కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి 24 గంటల్లోనే రైతుల ఖాతాలోకి ఆ డబ్బు జమ చేయగలిగాం। ఇదే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దాటి రైతుకే వెసులుబాటు కల్పించాం। వాళ్ళు కోరిన విధంగా ఏ మిల్లు కంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు। క్షేత్రస్థాయిలో తేమ శాతం విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఎప్పుడు కూడా రైతుని దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు ముందుకేసి మేము నడుచుకుంటూ వచ్చాం। 1,674 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేసింది మర్చిపోయి వెళ్ళిపోయిన విషయం రైతులందరూ కూడా ఆందోళన ఉన్నప్పుడు మా ప్రభుత్వం తీర్చింది। ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి 1,243 రైతు సహాయ కేంద్రాలు, అదేవిధంగా 691 రైస్ మిల్స్ని గుర్తించి రైస్ మిల్లులో కూడా మేము ఆ వెసులుబాటు కల్పించాం। బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి, చాలా పారదర్శకంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి జీపీఎస్ ద్వారా ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్కి కూడా ఎప్పటికప్పుడు మేము సమాచారం తెప్పించుకుని 6 గంటల కన్నా ఎక్కువ జాప్యం జరిగితే ఒక అలర్ట్ మెకానిజం ఏర్పాటు చేసి కల్లాల దగ్గర నుంచే రైతుకి ఆ సహాయం అందించడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం। ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వలన రైతాంగానికి ఏ విధంగా ఆదుకున్నామో మీ దృష్టికి తీసుకురావాలి। ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా కనీసం మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం రైతుని దృష్టిలో పెట్టుకుని మేము ముందడుగు వేస్తామని వచ్చాం। రైతుకు ఆ వెసులుబాటు కల్పించాం। తన పంట ఎంత ఉందో, ఎన్ని బస్తాలు అమ్మాలనుకున్నారో, ఏ మిల్లుకి అమ్మాలనుకున్నారో దానికి ఇమీడియట్గా ట్రక్ షీట్ జనరేట్ అయ్యేటట్టు వాట్సాప్ ద్వారా
మా అధికార యంత్రాంగం మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రధాని మోదీ ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ చేపట్టారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకునేందుకే ఈ కుట్ర జరుగుతుందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ఎంబీ భవన్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉందంటే అది ఆంధ్ర ఎంపీలు ఇచ్చిన మద్దతుతోనే అని, టీడీపీ జనసేన బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకుంటే వైసీపీ రహస్య పొత్తు పెట్టుకుందని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం అందరూ కలిసి బీజేపీని మోస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీల మధ్య ఐకమత్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వరకు కూడా చూపించాం. చంద్రబాబు గారు 2021లో కేంద్రానికి రాసిన లేఖ. అంటే చంద్రబాబు గారు అప్పుడు విపక్షంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్ లో క్లియర్ గా లాస్ట్ లైన్ లో లెట్ మీ రీఇటరేట్ that the elected representatives of TDP are ready to resign for the cause of Vishaka Steel. సో 2021లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్ లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈ రోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్ గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. అంటే కలిసికట్టుగా ఉన్నారు వీళ్ళందరూ. బీజేపీని ఎత్తి పట్టుకునే విషయంలో, బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు. ఇది వాస్తవం. కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు. కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ చెందిన, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. ఎందుకని? ఈ ఎంపీలంతా నిలబడితేనే ఏదైనా సాధించుకోగలం. ప్రజాస్వామ్యంలో చట్టసభలకి ఒక విలువ ఉంది. ఉన్న నాయకులకు చట్టసభలకు వెళ్లడమే మానేస్తే ఇక చట్టసభలకు వాళ్ళకి ఎన్నికై ఏమి లాభం ఉంది? చట్టసభలకు వెళ్లాలి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కొట్లాడాలి, మన రాష్ట్రానికి రావాల్సిన మేలును సాధించుకోవాలి. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఇందాక అన్నగారు చెప్పినట్టు ఆ భూముల విలువ దాదాపు 20,000 ఎకరాల భూమి ఉంది. ఆ భూముల విలువ 4 లక్షల కోట్లు లేదా 5 లక్షల కోట్లు విలువ చేస్తుంది. అందుకోసమే మోడీ గారు ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అనేది మొదలు పెట్టారు విశాఖపట్నం స్టీల్ మీద. మొత్తం అంతా కుట్రలో భాగమే. ఒక్కొక్క విషయంలోనూ విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి రా మెటీరియల్ అయితేనేమి, క్యాప్టివ్ మైన్స్ ఇయ్యకపోవడం అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అయితేనేమి, ఎన్ఎండిసి ఐఎన్ఓర్ అయినా సరే, బొగ్గైనా సరే, ఎలక్ట్రిసిటీ అయినా సరే, గంగవరం పోర్ట్ ఇచ్చేయడమైనా సరే, ఇలా అన్ని విషయాలలో ఉన్న ప్రభుత్వాలన్నీ కుట్రతో విశాఖపట్నం స్టీల్ ని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. మొన్న ఈ సంవత్సరం కూడా ఆ డిసిషన్ నిలబడుతుంది, ఆ డిసిషన్ లో ఏ మార్పు లేదు అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పినా కూడా ఏ చలనము లేదు. మరి ఏదైనా ఎలా సాధించుకోగలం? ఎన్నికైన నాయకులకు ఉండాలి. మేము ఎందుకు ఎన్నికయ్యాం, మమ్మల్ని ఎవరు ఎంపిక చేశారు, మేము ఎందుకున్నాం ఇక్కడ అని చిత్తశుద్ధితో వాళ్ళు పని చేయకపోతే ప్రజలు మాత్రం ఏం చేయగలరు? ఇప్పటికీ ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండు. కానీ అధికారం లేకొచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పార్టీకి లొంగిపోయారు. ఇప్పుడు ఈ స్థితి. కనీసం ఒక రాజధాని ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి. మరి ఎలా బ్రతకాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి? అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేస్తుంది, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో వివిధ పార్టీలకు చెందిన అందరూ ఎంపీలు కూడా విశాఖ స్టీల్ కోసం ఉద్యమం చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, ఆఖరికి బీజేపీ అయినా సరే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం విశాఖ స్టీల్ మీద ఒక్క తాటి మీదికి రావాలి. అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఇది మనం కాపాడుకోగలం.
చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాల తరహాలోనే ఆయన నిర్వహించిన సూపర్ 6 సక్సెస్ సభ కూడా సూపర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అదే సమయంలో వైసీపీ రైతుల కోసం చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు కనీసం యూరియా కూడా సరఫరా చేయాలని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఏసీ రూముల్లో కూర్చుని ఎరువుల కొరత లేదని చెబుతున్న వ్యవసాయ శాఖ మంత్రికి దమ్ముంటే మీడియా సాక్షిగా క్షేత్రస్థాయి పరిశీలనలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దాని వివరాలన్నీ కూడా సోదరులు మీకు వివరించడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మొన్న అన్నదాత పోరు జరగడం, అన్నదాత పోరు సూపర్ సక్సెస్ కావడం, అదే రోజు ఈ రాష్ట్రంలో సూపర్ 6 సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఏర్పాటు చేస్తే సూపర్ 6 ఏ విధంగా ప్రజల్లో ఫ్లాప్ అయిందో అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమం కూడా సూపర్ ఫ్లాప్ కావడం జరిగింది. దానికి రకరకాలైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి 11వ తేదీ దాని గురించి మొత్తం అన్ని విషయాలు కూడా అయితే దానివల్ల చంద్రబాబు నాయుడు టీము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి విమర్శలకు దిగడం, మాటల దాడి చేయడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య. అందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు రకరకాలైనటువంటి విషయాల గురించి మేము అడిగేది యూరియాకి సంబంధించి మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఉన్న దగ్గరికి వెళ్దాం, మీకు సంబంధించి యూరియా మీ పరిపాలనలో కూటమి పాలనలో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం, దానికి మీరు సిద్ధమా అంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం లేక, బయటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితులు లేక, ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదిరిస్తారో, ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదుర్కొంటారో, ఎక్కడ మీ మీద రైతులు విరుచుకుపడతారనేటువంటి భయంతో ఏసీ రూముల్లో కూర్చొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని వెళ్ళడం కాదు అచ్చెన్నాయుడు గారు. మీరు వాస్తవాలని క్షేత్రస్థాయిలో పరిశీలించండి. నిన్నటిదాకా కూడా యూరియా కొరతకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. మాతో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చి అయ్యా ఈరోజు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నాం, పంటలకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామంటే నువ్వు యూరియాకి ఇవ్వకపోవడానికి కారణం ఒకరోజు నీ నోటితోనే చెప్పావు. ఏమని? 50% మించి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాం, దానివల్ల కొరత ఏర్పడింది, బ్లాక్ మార్కెటింగ్ వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని నీ నోటితో నువ్వే చెప్పావు, ఒప్పుకున్నావు చేసినటువంటి తప్పుని. మరలా దాన్ని సమర్థించుకుంటూ 70% ఇచ్చాం, దాని ద్వారా ఈరోజు ఆ 70%కి సంబంధించి 70% ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ఇచ్చాం, మిగతా 30% మాత్రం వాళ్ళకి ఇచ్చామని 1-2 రోజుల్లోనే మాట మార్చావు. ఒకరోజు ఒక మాట చెప్పావు, మళ్ళీ 4 మాటలు పెట్టి ఇంకొక మాట మార్చావు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను రూపకల్పన చేస్తే, రైతు భరోసా కేంద్రాలను తీసుకొస్తే, అవసరమైనటువంటి సిబ్బందిని నియమిస్తే, మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు అనేటువంటి గ్రామ పరిధి దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాని సమృద్ధిగా అందిపుచ్చుకునేటువంటి అవకాశం కల్పిస్తే ఈరోజు మొక్కుబడిగా ఏదో ఇచ్చాము మామా అన్నట్టుగా మీరు వాటికి పేర్లు మార్చి రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చాము అయిపోయిందనేటువంటి మాట చెప్తున్నారు తప్ప రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే యూరియాకి సంబంధించి ఇటువంటి సమస్యలు తలెత్తేవా? వాటికి సమాధానం చెప్పండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.